సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. మామిడికాయలు నేలరాలాయి. అరటి తోట నేల కొరికింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సుద్దపల్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట మొత్తం నేల కొరిగింది. వరి పైరుకు ఒక్క గింజ లేకుండా నేలరాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటను అకాల వర్షం ఆగం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పవర్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా చీకట్లో గడిపారు స్థానిక ప్రజలు. ఒకటేసారి ఈదురుగాలతోనే దొడ్డు చినుకులు ఆల్మోస్ట్ వడగళ్ళు కూడా పడ్డాయి. దీని ద్వారా చూసినట్టయితే రేపో మాపో కోసేటోళ్ళం మేమందరం కూడా ఒక్కడేసారి మేము ఉలికిపడ్డాం. మాకేం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. మా తల్లిదండ్రులు మొత్తం కూడా ఇప్పటికి కూడా అసలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది ఇట్లాంటి వర్షం, ఇట్లాంటి వడగల వర్షం మా జీవితంలో మేము చూడలేము. ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్, పెద్ద పెద్ద వేప చెట్లు, అసలు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి రైతన్న పొలాల్లో ఉండే వేప చెట్లు కూడా భూమిలోకి వెళ్ళిపోయినాయి. అంటే అంత తీవ్రమైన మాకు నష్టం జరిగింది. నా విషయానికి వస్తాను 15 ఎకరాల పొలం ఇలా కౌలు చేసుకుని పోతాను. నేను ఒక యువ రైతుగా ఎంతో ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని ఇంత వ్యవసాయం మీద ఆధారం చేసుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత బోనస్ అదో ఇదో ఇస్తుందని చెప్పేసి ఆశపడి నేను ఏదో 15 ఎకరాలు నేను కౌలు తీసుకొని వస్తున్నాను. ఇలా కౌలు రోడ్కి ఏమి పెట్టాలి, నేను పెట్టుబడి పెట్టినా రేపు ట్రాక్టర్ రోడ్కి ఏమి ఇవ్వాలి, రేపు మందు రోడ్కి ఏమి ఇవ్వాలి. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనని మాకు అమలు చేస్తే ఎంతో కొంత కనీసం రైతుకు ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా మేము ఏమని చెప్తున్నామంటే ఈ డిచ్పల్లి మండలాల దాదాపు ఒక 4-5 తండా గ్రామాలు ఉన్నాయి, ఒక 4-5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ విషయంలో 450 ఎకరాలు సుమారు 500 ఎకరాలు మా సుద్దపల్లి నీలమట్టమైంది. ప్లీజ్ దయచేసి రైతాలను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైనది. డాక్టర్ రేగులపల్లి భూపతి రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే గారికి, వ్యవసాయ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లీజ్ మాకు నష్టపరిహారం ఇక్కడ అందించి కనీసం ఎకరానికి మేము లాస్ట్ చిట్ట చివరన్నా మా గొంతు కోసినట్టు అయిందన్న. మాకు వచ్చే మొత్తం పంట మొత్తం కూడా ఇదేందన్న. మేము బాధతో చెప్తున్నాం, నిజంగా చెప్తున్నా. మాకు తినాలని కూడా లేదన్న, మాకు చచ్చిపోవాలన్నంత దుఃఖం వస్తుందన్న. ఎంతో కొంత మీ దయ తెలిసి మాకు కనీసం 30,000, 40,000, 50,000 మాకు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వండి అన్న. పంట